నేటి రాశి ఫలాలు. మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు నూతన పనులను చేపడతారు. అలాగే ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. చాలా కాలంగా పడిన శ్రమకు ఫలితం అనేది ఈరోజు లభిస్తుంది. విలువైన వస్తు వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు తమ వ్యాపారాలు సజావుగా సాగడం వలన మంచి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం మరియు ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఈరోజు నూతన ప్రాజెక్టులను చేపట్టడం వలన మంచి లాభాలను అందుకుంటారు. రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి ఉన్నవి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అనుకోని అదృష్ట యోగం అనేది పడుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ప్రమోషన్స్ను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలలో ఉన్నారో వారికి ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు రావలసిన సొమ్ము అవసరానికి తగినంత అందడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇతరులకు సైతం సహాయపడే ఆశయంతో ముందుకు సాగుతారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఇక ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఇతరులకు బాకీలు పడిన మొత్తాన్ని సైతం చెల్లించేంత మంచి రోజు ఈరోజు. ఆదాయం అయితే బాగుంటుంది. అన్ని విధాలుగా ఈరోజు మిథున రాశి వారికి బాగుంటుంది. వాహనాలను, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో లాభాలను ఆర్జించడంలో విజయాన్ని సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధుల్లో ఉన్న చిక్కులు తొలగిపోతాయి. అలాగే అందరి ప్రశంసలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, రాజకీయవేత్తలకు అరుదైన అవకాశాలనేవి అందుతాయి. ఇక ఈరోజు విద్యార్థులు ఇబ్బందులను అధిగమించి మంచి ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. మిథున రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మిథున రాశి వారు నారసింహస్వామి స్మరణ ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.